భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు సరికొత్త సంతోషాలను మరియు కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ లోటస్ మెన్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. మగవారి సౌందర్యం కోసం కావలి పట్టణంలో లోటస్ మెన్స్ సెలూన్ నందు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. ఫోన్ 9542882225 93171 43647. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే సంక్రాంతి సంబరాల్లో మనమైతే పాల్గొనడానికి వచ్చేసామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? వింజమూరులో ఉన్న తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేస్తాం. వాసవి వంట లెజెండ్స్ తరపున అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో, సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటున్నారు, అదేవిధంగా ఈ సంక్రాంతిలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాల్లో వాళ్ళు ఏ విధంగా పాల్గొంటూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. మామూలుగా అసలు సంక్రాంతి అంటేనే అందరూ ఎంతో సంతోషంతో జరుపుకునే పండుగ అండి. ఈ పండుగ కోసం ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి అంటే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు, నెల ముందు నుంచే కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు, రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కనుమ అయితేనేమి, భోగి అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క రోజును కూడా ఎంతో వైభవంగా, ఎంతో వేడుకగా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి పిండి వంటలు, రకరకాల పిండి వంటలు ఒకటని కాదు, ఇంకా ఎన్నో రకాల పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అరిసెలు చేస్తుంటారు, మనుబులు చేస్తుంటారు, చక్రాలు చేస్తుంటారు, కారం పూస చేస్తుంటారు, లడ్డులు, ఇంకా కాజాలు, ఇంకా ఎన్నో రకాలైన పిండి వంటలు అయితే చేసుకొని అందరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఎంతో సంతోషంగా పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా రకాలైన సందర్భాలలో, అంటే సంక్రాంతిలో ఏ అయితే చేసుకుంటూ ఉంటారు అంటే ముగ్గులు వేయడం కానివ్వండి, పిండి వంటలు చేయడం కానివ్వండి, గాలిపటాలు ఎగరేయడం కానీ, ఇంకా ఎన్నో రకాలైన కార్యక్రమాలు అనేవి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఈ వాసవి వనిత లెజెండ్స్ తరపున ప్రతి ఒక్కరూ కూడా ఏ కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు, అదేవిధంగా సంక్రాంతిలో ఏ ఘట్టాలు మెయిన్ గా ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ వాసవి వనిత లెజెండ్స్ తరపున కూడా మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతికి ఏమేం చేస్తూ ఉంటారు, అదేవిధంగా సంక్రాంతి రోజున ఏ కార్యక్రమాలు చేస్తుంటారు, ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారు, అదేవిధంగా తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ లో అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంక్రాంతి సంబరాలలో వాళ్ళు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ అన్నమాట. ముందు రోజు భోగి వేసుకుంటారు, తర్వాత రోజు సంక్రాంతి, తర్వాత రోజు కనుమ. ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్కరికి అంకితం ఇస్తున్నట్లుగా భోగి రోజు చలిని తరిమి కొడుతూ, సంక్రాంతి రోజు కొత్తగా వచ్చిన బియ్యం తోటి, కొత్తగా వచ్చిన పంటతోటి మనకి పిండి వంటలు చేసి దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకుంటూ, అదే విధంగా కనుమ రోజు మన పంటలు పండడానికి ఎవరైతే కారణమై ఉంటారో అలాంటి ఆవులకు కానీ, బర్రెలకు కానీ, మేకలకి కానీ, వీటన్నిటికీ కూడా కొమ్ములకి రంగులేసి వాటిని పూజించి వాటికి ముందు పెట్టి తర్వాత తినడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క దానిలో కూడా దేవుణ్ణి చూసే ఆచారం అనేది మన హిందువుల్లో ఉంది కదండి. ప్రతి ఒక్కరిని కూడా దైవంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా గొప్ప సందర్భంగా చేసుకొని ఆ సందర్భాలన్నిటిలో కూడా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి మెయిన్ గా కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు. అదే విధంగా ఎంతో మంది వచ్చి వాళ్ళ బంధువులతోటి కలిసి ఈ సంక్రాంతి పండుగను అనేది జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ లో అయితే ప్రస్తుతం మనకి సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంబరాలను కూడా మనం ఒకసారి చూసేసేద్దాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు, అదే విధంగా సంక్రాంతి సంబరాలలో ఏ కార్యక్రమాలు ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మనమైతే ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ కొంతమంది వాసవి వంట లెజెండ్స్ తరపున కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. ఈ సంక్రాంతి పండుగ గురించిన కొన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా మనకైతే ఇక్కడ చూడండి వాసవి అమ్మవారు అన్నమాట. అమ్మవారిని అయితే చూడండి ఎంత చక్కగా అలంకరించారు, పూల జడతో సహా అలంకరించారు అమ్మవారికి. పసుపు కుంకుమ మాల కూడా చక్కగా అలంకరించి పెట్టున్నారు. అందంగా ఉందో అమ్మవారు అయితే అసలు చూడడానికి ఒక్కసారి గమనించండి మీరు. అదే విధంగా ఇక్కడున్న మహిళలను కూడా మనం అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? గీత. మేడం ఈ సంక్రాంతి పండుగ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తిరువిధి గార్డెన్స్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు? 2 years నుంచి
పోయిన సంవత్సరం ఇది సెకండ్ ఇయర్. పోయిన సంవత్సరం కూడా ఇట్లాగే భోగి పండుగ, సంక్రాంతి, కనుమ అన్ని చేయడం జరిగింది. ఇది గోదాదేవి పూజకి సంబంధించింది. తిరుప్పావై కూడా చదవడం జరిగింది. ఇట్లా మేము 2 years నుంచి చేస్తూ ఉన్నాము. ఈ వాసవి గ్రూప్ 4 years అయింది స్టార్ట్ అయ్యి. 2 years నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి ప్రతి సంవత్సరం 70 మంది దాకా లేడీస్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. పండగకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దీంట్లో జరుగుతాయి. పొంగలి పెట్టడం, ముగ్గులు వేయడము, దోశలు వేయడము, అరిసెలు, పిండి వంటలు, భోగి మంటలు, భోగి పళ్ళు పోయడము, ఎద్దుల పందాలు, గాలిపటాలు అన్ని కార్యక్రమాలు మేము ఆడవాళ్ళమైన అందరము చాలా ఎనర్జెటిక్గా అందరూ పాల్గొని బాగా చేస్తున్నాము. మామూలుగా దోశలు ఎందుకు పోస్తారు మేడం? మామూలుగా సంక్రాంతి అంటే ఎక్కువ అరిసెలు చేస్తుంటారు, మనుబులు, పప్పు చెక్కలు, కజ్జికాయలు ఇవన్నీ ఎక్కువ పిండి వంటలు చేస్తుంటారు కదా, అసలు దోశలే ఎందుకు వేస్తారు? అసలు అంటే కొత్తగా రైతులు దగ్గర నుంచి బియ్యం ధాన్యం వస్తాయి. ఆ ధాన్యంతో భోగి రోజు దోశలు పోసి పొంగల్ పెట్టి చేస్తారు. ఆ రైతుల పండుగ అని అనుకుంటున్నాం, పెద్దవాళ్ళు చెప్పింది అది. ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం ఇక్కడ? ఇక్కడ భోగి మంటలు వేయడము, పొంగలు పెట్టడము, దోశలు వేయడము, అరిసెలు కాల్చడము, తిరుప్పావళి అమ్మవారికి తిరుప్పావళి చేయడము, భోగి పండ్లు పోస్తాము, గాలిపటాలు ఎగరవేస్తాము, కోలాటము, గోవుకి పూజ కార్యక్రమం జరుగుతుంది. అయితే చాలా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చూసేయాలి. సంక్రాంతికి సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు చేస్తారన్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పేశారు. ఇంకా మనకి మిగిలింది ఏంటి అంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం కళ్ళారా చూసేయడమే. తర్వాత ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే ఈరోజు మనం చూద్దాము. మేడం, భోగి పళ్ళు పోస్తారు అని చెప్పి అంటున్నారు కదా, ఈ భోగి పళ్ళు ఎవరికి పోస్తారు, ఎందుకు పోస్తారు? చిన్న పిల్లలకి పోస్తారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తారు. భోగి పళ్ళు దిష్టికి మంచిది అని. నార్మల్ గా చాలా మందికి భోగి పళ్ళు అంటే ఏంటో తెలియదు. అసలు ఏంటి భోగి పళ్ళు అంటే? బద్రీ ఫలాలు అంటారు వాటిని. అవి నారాయణమూర్తితో సమానం అంటారు బద్రీ పండ్లు అంటే. అవి పోస్తే పెద్దవాళ్ళ ద్వారా ఆశీర్వాదం బాగా మంచిది అని చెప్పి పోస్తారు. అంటే మొత్తానికి చిన్నపిల్లలకి దిష్టి పోవడానికి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారా మేడం? అవునండి. మేడం, ఇక్కడ ఈ సంక్రాంతికి సంబంధించి చాలా కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి కదా, మీరు ఏ సంవత్సరం నుంచి వస్తున్నారు ఇక్కడికి? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 years నుంచి వస్తున్నాము. లాస్ట్ ఇయర్, ఇంకా ఇది సెకండ్ ఇయర్ అండి. ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చూసారు మేడం మీరు ఇప్పటి వరకు? మేము ఫస్ట్ పొంగల్ సెలబ్రేషన్, పొంగల్ పెడతాము. దెన్ ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటలు, భోగి పళ్ళు, గో పూజ, ప్లస్ అమ్మవారికి తిరుప్పావై చదువుతాము, హరిదాసులు. ఓకే, ఇక్కడ మనకి చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. సంక్రాంతి పండుగని వాళ్ళు ఇంకా చాలా ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏ విధంగా సంక్రాంతి పండుగ చేసుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నారు అన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? పార్వతి. మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగ అనేది చూస్తూనే ఉన్నారు కదా, అప్పుడు ఏ విధంగా చేసుకునే వాళ్ళు మీరు? ఇది ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకోవటం, పేడ నీళ్ళు కళ్ళాపు చల్లటం, తలంటి కొంత తలవ పోసుకోవటం భోగి రోజు. ఈ భోగి పీడ పోతుంది అనేది నువ్వుల నూనెతో ఒళ్ళంతా రుద్దుకొని శనగపిండిని అద్దుకొని కుంకుడ రసంతో తలగ పోసుకుంటాము. తర్వాత కొత్త బొట్లు పెట్టుకొని పొంగళ్ళు పెట్టుకొని పూజ చేస్తాం భోగి రోజు. సంక్రాంతి రోజు పెద్ద పండగ అంటాం, పెద్దలకి పెట్టుకుంటాం అన్నమాట. కాబట్టి పెద్ద పండగ అంటారు. పెద్ద పండుగ రోజు ఈ అరిసెలు, మనుగులు, పబ్బెళ్ళలు, అన్ని రకాల స్వీట్లు అన్నీ చేసి అల్లుళ్ళని కూతుళ్ళని ఇళ్ళకి పిలవటం, మనవాళ్ళు మనవరాళ్ళని అందరిని వరుసగా కూర్చోబెట్టి తలంటి తలకలు పోయటం, కొత్త బట్టలు పెట్టడము, అందరికి స్వీట్లు అన్ని ఇవ్వటము, ఇంట్లో ఆనందంగా ఉండటం. తలకు పోసుకోవడం అంటే చాలా మందికి తెలియదు. మా తలంటి తలకు పోసుకోవడం అంటే ఏముంది, షాంపూ వేసి రుద్దుకొని పోసుకోవడమే అనుకుంటుంటారు. కానీ అసలు ఏంటి తలంటి తలకు పోసుకోవడం అంటే ఏంటి, అసలు ఏ ఏ పదార్థాలు వాడతారు? నువ్వుల నూనె ఒంటికి అంటుకుంటారమ్మా. నువ్వుల నూనె అంటుకున్న దానివల్ల మనలో ఉండే ఈ దోషాలన్నీ పోతాయి. శనీశ్వరుడికి కూడా అది ఇష్టమైంది. శని భగవానుడు కూడా మనల్ని ఏం చేయడం అనమాట. అందుకనేది నువ్వుల నూనెతో కానీ అంటుకుంటే ఎప్పటి నుంచి ఉన్న ఏమైనా సరే పీడలు కానీ దోషాలు కానీ అన్నీ పోతాయి అనేది నువ్వుల నూనెతో అంటుకుంటారు.
అంటే పూర్వకాలంలో హరిదాసులు వస్తూ ఉండేవాళ్ళు. అంటే పూర్వకాలం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపించడం లేదు హరిదాసులు ఎక్కడూ కూడా. అప్పుడు హరిదాసులకి ఏమేం చేసేవాళ్ళు? ఏమేమి ఇచ్చేవాళ్ళు? హరిదాసులకి ఒక పళ్ళెంలో బియ్యము, మన ఇవన్నీ పప్పు, ఉప్పు అన్నీ మనం మోయినిస్తాం కదా అయ్యవారికి, ఆ రకంగా అన్నీ పెట్టి ఒక పళ్ళెంలో ఇచ్చి ఒక పంచ టవలు హరిదాస్కి దక్షిణ తాంబూలాలు పెట్టి ఇచ్చేవాళ్ళు. చాలా వాల్యూమైన పాయింట్స్ చెప్పారు. చూసారు కదండి, ఇంకా మనకి చాలా మంది మహిళలు ఉన్నారు. ఇంకా ఇక్కడ చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మహిళలు చెప్పినట్లుగా అయితే దోసలు పోస్తున్నారంట, ఆవుకి పూజ చేస్తున్నారు, ఇంకా పిండి వంటలు చేస్తున్నారు, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. సో చూసారు కదండి, ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడైతే మనం సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం భోగిని వేసుకొని అందరం కూడా గొబ్బియల్లో అంట కూడా ఈ భోగి చుట్టూరు తిరిగి భోగి మంటని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఈ చలిని కూడా పారదోలేసి ఇంకా మనం సంక్రాంతికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అందరూ ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి చేరుకొని ఈ భోగి మంటని వేసుకొని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంతో ఈ భోగి మంటని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా భోగి పండుగ అయిపోతుంది, భోగి పళ్ళు పోసుకుంటాము. దాని తర్వాత మనకి సంక్రాంతి పండుగ వస్తుంది, దాని తర్వాత కనుమ పండుగ వస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండి కూడా ఈ పండుగలు అయితేనేమి ఇంకా వాళ్ళ లైఫ్ లో కూడా ఫ్యూచర్ లో కూడా ఎంతో మంది ఎంతో ఎత్తులకి ఎదుగాలని చెప్పని కూడా మనం కోరుకుంటూ ఉంటాము. అదే విధంగా ఈ సంక్రాంతి పండుగ తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్ లో ఈ వనితా లెజెండ్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలాగే జరుపుకోవాలని, ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా పెరగాలని చెప్పి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఈ ఈవెంట్ అనేది తెలిసి ఇంకా చాలా మంది ఇక్కడికి విచ్చేసి ఈ పండుగలో పాల్గొనాలని చెప్పని కూడా ఈ సిఎండి బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ ప్రేక్షకులకి, అలాగే చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మనకి న్యూ ఇయర్ అనేది వచ్చింది కదండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్ లో మంచి విజయాల్ని సాధించాలని, అదే విధంగా సంక్రాంతికి కూడా ప్రతి ఒక్కరూ బాగా జరుపుకొని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎంతో మంచిగా ఉండాలని చెప్పనని మా సిఎండి న్యూస్ టీం నుంచి కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు? ఇక్కడ మామూలుగా ఏంటంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పి చేస్తూ ఉంటాము. తర్వాత కార్తీక మాసంలో వనభోజనాలు, అలా అందరం కలిసి వచ్చి ఇక్కడ శివుడికి పూజ చేసి వనభోజనాలు అనేది చేస్తాము. అయితే ఒక గ్రూప్గా వస్తాం అనమాట. ఈ వాసవి వనితా లెజెండ్స్ అందరం కూడా ఒక గ్రూప్గా వచ్చి ఈరోజు మాత్రం సంక్రాంతి సంబరాల్లో అందరూ చాలా పార్ట్స్ అనమాట. కొందరు పొంగలి చేసేవాళ్ళు అట్లాగా అందరని మాలో ఒక పెద్ద యూనిటీ ఉంది. ఈ ముగ్గులు వేయటం కూడా ఏంటంటే నెల రోజులు ఆడవాళ్ళకి మంచి ఎక్సర్సైజ్. ప్రతిరోజు వాకిట్లో ముగ్గు వేసి దాంట్లో కలర్స్ వేయటం ఒకటి. సంవత్సరం రోజులు ఉంటుంది కానీ మామూలుగా పనోళ్ళు ముగ్గేస్తారు బయట. కానీ ఈ నెల రోజులు మాత్రము మనము సపరేట్గా వేస్తాము. లక్ష్మీదేవి ప్రతిరూపం ముగ్గు. ఆ లక్ష్మీదేవి ఎవరి ఇంటి ముందు కళగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి వస్తుందనే నమ్మకం అన్నమాట ఈ పండగ నెల. అందుకని ప్రతి ఒక్కరు కూడా చిన్నవో పెద్దవో రంగులేసి ముగ్గులు వేస్తారనమాట. కాకపోతే ఈ ఆడవాళ్ళ సృజనాత్మకత ఎక్కువ కదా, అందుకని ముగ్గుల్లోనే లతలు, తీగలు, పువ్వులు దీని అన్నిటికి సంబంధించి కూడా చాలా అందంగా వాళ్ళ ఊహల్లో అన్నీ కూడా దాంట్లో దించుతూ ఉంటారు. అంటే ప్రకృతినే ఒక ముగ్గులో చూపించేస్తారని. అవును, చాలా ఇదిగా. అది కూడా ఏంటంటే అందరూ పోటీగా నువ్వేమేసావు నేనేమేసావు ఇంకా ఎంత బాగా వేసావు అని చెప్పి ఇదితోటి ఒక్కొక్కరం అనుకొని వేస్తుంటాం. నాకు ఈరోజు ఈ ముగ్గు వేయడానికి కూడా శ్రావణి కూడా ఇద్దరం ఈ డిజైన్ అనుకొని చక్కగా వేద్దామని అనుకున్నాం. వీళ్ళందరూ కూడా మాకు కలర్స్ వేయడానికి హెల్ప్ చేశారు. సో మీరు చూస్తున్న ఈరోజు సంక్రాంతి ముగ్గు ఇలా వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. నేను ఉదయం నుంచి చూస్తానే ఉన్నాను. ఈవిడైతే పాపం ఉదయం నుంచి కష్టపడతానే ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు కష్టపడుతున్నారు ఏంటి అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు? పొద్దున్న నుంచి చూస్తానే ఉన్నారు మేడం, మీరు బాగా కష్టపడతా ఉన్నారు ఈ ముగ్గు కోసం. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ముగ్గు వేస్తారు, ఈ కలర్ బాగుంది అంటారు, అది వేస్తారు, ఇంకా హెల్ప్ అడుగుతారు, చేస్తారు. అసలు ఇంత ఉత్సాహం మీలో ఎలా వచ్చింది? మనం ఏ పని చేసినా ఏకాగ్రతతో శ్రద్ధగా దాన్ని పూర్తి చేస్తే కానీ పక్కకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సో నేను ఎక్కువ ఒక పని కంప్లీట్ చేయాలనే థీమ్ నాది. అందుకని ఒక దగ్గరే ఉండి అది కంప్లీట్ చేయాలని చూసాను.
చాలా కష్టపడ్డారు ముగ్గు కోసం అయితే. ఇక్కడంతా కూడా నార్మల్‌గా ఒక చిన్న ముగ్గు వేయడానికే మనకి గంటలు గంటలు టైం పడుతుంది. నేను మా అమ్మ అయితే 9 గంటలకి స్టార్ట్ చేస్తే 12 గంటల దాకా కూడా ముగ్గేస్తానే ఉంటాం. కానీ ఇక్కడైతే చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. అదే విధంగా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డారా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముగ్గు చాలా అందంగా వచ్చింది. నాకు ఇందుకు సహకరించిన మా సుధారాణి అక్కకు కూడా ధన్యవాదాలు. ఇలా హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మేడం మామూలుగా సంక్రాంతి అంటే సూర్యుడికి ఒక గొప్ప విశిష్టత అనేది ఉంది. సంక్రాంతి గురించి అందులో సూర్యుడి యొక్క విశిష్టత గురించి చెప్పండి మేడం. సూర్యుడు ఈ ద్వాదశ రాశుల నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు దేవతలకు పగటితో సమానం. అందువలన స్వర్గ ప్రాప్తి కలుగుద్దని భీష్ముడు కూడా స్వర్గానికి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలని అనుకుంటాడనమాట. మకర సంక్రాంతి జనవరి నెలలోనే వస్తుందన్నమాట. అది సౌరగమనాన్ని బట్టి ఆ క్యాలెండర్ని బట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒకే రోజుల్లో ఒకే రోజు వస్తుంది. ఈరోజు హరిదాసుల్ని విష్ణువు భక్తులుగా పూజిస్తారు. పిల్లలకి గాలిపటాలు ఎగరేసుకోవడము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట మకర సంక్రాంతి. అంటే ఈ సంక్రాంతి రోజు మీరు ఏమేం చేస్తూ ఉంటారు జనరల్గా? పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము. అందరూ బ్రాహ్మణులకి గుమ్మడికాయలు దానాలు ఇవ్వటము, పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టడము అట్లాంటివన్నీ చేస్తాం అనమాట. ఓకే, చూసారు కదండి ఈ ముగ్గుకు సంబంధించిన అయితే విశేషాలన్నీ ఇవన్నమాట. మనం ఇంకో కార్యక్రమం దగ్గరకు కూడా వెళ్దాము. అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం అండి. అంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఈ తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్ లో అయితే ఇక్కడ రకరకాల కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రజలందరూ కూడా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరైతే ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ కార్యక్రమం దగ్గరికి అయితే ఈరోజు మనం వచ్చేసాము. అయ్యే పిండి వంటలు. పిండి వంటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అదేవిధంగా పిండి వంటలు అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది అరిసెలు. అరిసెలు ఎమ్మీగా భలే ఉంటాయి కదండి. అసలు ఆ అరిసెలు ఆ స్మెల్ వస్తుందంటేనే ఆహా ఈరోజు వాళ్ళు చేసేసుకుంటున్నారు, ఈరోజు వాళ్ళు చేసేసుకుంటున్నారు, మనం కూడా త్వరగా చేసేసుకోవాలని చెప్పి ముందు రోజు నుంచే బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని ప్రాసెస్ చేసుకొని అందరూ ఒక 10 మంది కూర్చొని చేసుకునే వాళ్ళు పూర్వకాలంలో. అయితే ఇప్పుడైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని మనకి పిండి వంటలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయితే నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు మేమందరం కూర్చొని చేస్తూ ఉంటాము. అదే విధంగా ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ మనతో ఉన్నారు, కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారు, ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఏ వంటలు చేస్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే మేడం, మీ పేరు? లక్ష్మి. ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఏం వంటలు చేస్తున్నారు? మేము అరిసెలు, మునగపూలు, వడలు, కారాసు, లడ్డు, కజ్జికాయ. చాలా మందికి అరిసెలు చేసేటప్పుడు కొంతమంది విరిగిపోతున్నాయని, కొంతమంది సాగుతున్నట్టు వస్తున్నాయని అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది కుదరవు కూడా. అంతే ఎన్ని కేజీలు చేసుకుందామని ముందుగా ప్రిపేర్ చేసుకున్నా కానీ వాళ్ళకి సరిగా కుదరవు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అరిసెలు సరిగా రావడానికి? సరిగా అంటే మన పాకం కానీ అరిసెలు అది బియ్యం కానీ అన్నీ చూసుకోవాలి. కొలత పరంగా వేసుకుంటే కరెక్ట్గా పాకం వచ్చి కానీ దింపుకుంటే అన్నీ నీట్గా వస్తాయి. దాదాపు ఒక కేజీకి ఎంత వరకు కూడా మనం బియ్యం తీసుకోవాలి, ఎంత బెల్లం తీసుకోవాలి? అంటే ఎక్కువ తీపి కావాలంటే కేజీ వేసుకోవాలా, నిమిట్గా కావాలా ఇప్పుడు షుగర్లు అంటే కేజీకి 3/4 కేజీ బెల్లం. అంటే పాకం ఎలాంటి పాకం రాణిస్తూ ఉంటారు? కొంతమంది గట్టిగా ఉంటే టేస్ట్గా ఉంటుందని ముదురు పాకం తీసుకుంటారు, కొంతమంది మెత్తంగా ఉండాలా మాకంటే లేత పాకం తీసుకుంటారు. ఓకే, ఈ సంక్రాంతి సందర్భంగా అయితే ఇక్కడ అరిసెలు చేస్తూ ఉన్నారు కదా, మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది? ఫీలింగ్ మాకు హ్యాపీగా బాగా సంతోషంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము. మేడం నమస్తే మేడం, మీ పేరు? సుప్రజ. మీరేం చేస్తున్నారు మేడం? అరిసెలు చేస్తూ ఉన్నారా? అరిసెలు అంటే మీకు బాగా ఇష్టమా? అందరికీ ఇష్టం అంతే. మీ ఫ్యామిలీలో ఎవరు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు అరిసెలు? అందరూ ఇష్టంగా. మేడం నమస్తే మేడం, మీ పేరు? మేడం మీరేం చేస్తున్నారు మేడం ఇక్కడ ఈ కార్యక్రమంలో? రిబ్బన్ పకోడా.
రిబ్బన్ పకోడా చేస్తూ ఉన్నారా? రిబ్బన్ పకోడా అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో చాలా మంది కొంతమంది పిల్లలు అరిసెలు తినడానికి ఇష్టపడరు. అందులో కొంతమంది అయితే మనుబులు తినడానికి కానీ ఏదైనా వెరైటీస్గా ఏమన్నా చేస్తే తినాలని ఉంటారు. అందులో ఇలా చేస్తే బాగా తింటారా పిల్లలు? ఇష్టంగా తింటారు. అరిసెలు వాటికంటే ఈ మురుకులు అనేది రిబ్బన్ పకోడా కానీ దాంట్లో ఇంకా రకరకాలు ఉన్నాయి. పెరుగు చక్రాలని, చెక్కలని, పప్పు చెక్కలని, ఇవన్నీ హాట్ అంటేనే పిల్లలు బాగా ఇష్టపడతారు. తర్వాత స్వీటు. ఎంతమంది పిల్లలు మేడం మీకు? నాకు ఇద్దరండి, ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా తింటారు ఈ అరిసెలు కానీ ఈ పిండి వంటలు కానీ అవన్నీ? అంటే నన్ను తినమంటారు ఎక్కువ. ఇంకా మనతో చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ సంక్రాంతి పండుగ అనేది మీరు ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? సంక్రాంతి పండుగ అంటే అన్ని పండగల కన్నా ముఖ్యంగా సంక్రాంతి జరుపుకుంటాము. ఇదేంటంటే అందరికీ బాగా అనువుగా ఉండేది. అటు రైతులకు కానీ వ్యాపారుల్లో కానీ ప్రతి ఒక్కరికి పండగ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సంతోషంగా జరగాలి అని చెప్పి నెల రోజులు జరుపుకొని పెద్ద పండగ కింద ప్రతి సంవత్సరం మొత్తంలో జరిగే పండగ ఇది. మామూలుగా పెద్ద పండగ అంటేనే ముఖ్యంగా అరిసెలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి మేడం? కొత్త బియ్యం వస్తాయి రైతులకి, అప్పుడే వడ్లన్నీ దిగుతాయి పంటకి. అరిసెలు చేసుకొని తింటే ఆనవాయితీ అది. ఆ బియ్యంతో మనం చేసుకొని తినాలి, దేవుడికి పెట్టుకోవాలి, పొంగళ్ళు చేసుకొని అనేసి అందరూ ముఖ్యంగా దానివల్ల పెద్ద పండగకి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఇక్కడ మనతో సందడి చేయడానికి ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఈ సంక్రాంతి పండుగ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఈ ఈ ఈవెంట్లో వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు కొన్ని పాటలు కూడా పాడతారంట. వాళ్ళ గొంతులో నుంచి వాళ్ళ పాటల్ని విని మనం కూడా ఎంజాయ్ చేద్దాము. మేడం నమస్తే మేడం, మీ పేరు? మేడం మీరు పాటలు పాడతామని చెప్పానైతే మేము విన్నాము. మీరు ఒకసారి మా కోసం ఏదైనా ఒక చిన్న పాట పాడతారా? చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంజారి, శోభానే 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 శోభానే, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అంట చకదనాలకే మరుదు, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే శోభానే, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా బాగా పాడారు. అమ్మవారిని కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని స్మరించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇక్కడైతే చాలా మంది ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఇక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి పూజించుకోవడం కానీ, గోదాదేవిని పూజించుకోవడం కానీ, పిండి వంటలు చేయడం కానీ, అదేవిధంగా ముగ్గులు వేయడం కానీ, గాలిపటాలు ఎగరేయడం కానీ, ఇంకా గోమాతకి పూజ చేయడం కానీ, ఇక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ని మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే మనం ఇందాక అయితే మనం చూసాము, దోశలు పోయడం అయితే చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అరిసెలు చేయడం చూసాము, అదేవిధంగా రిబ్బన్ పకోడా చేయడం చూసాము, ఇంకా ముగ్గులు వేయడం చూసాము. ఇంకా మనకి చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నాకా స్వీట్లు తింటాను, అన్నీ తింటాను నేను. సో మనమైతే ఇది టేస్టింగ్ టైం అనమాట. ఇది ఒక వంట ప్రోగ్రామ్గా మారిపోయింది ఇప్పుడు. సో ఏం పర్వాలేదు. అసలు మహిళలు అంటేనే వంటలు, వంటలు అంటేనే మహిళలు. మన కడుపు నింపేది మన ఇంట్లో అమ్మ. అలాంటి అమ్మలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అదేవిధంగా నాకు ఒక స్వీట్ కూడా ఇచ్చారు. నేను దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అని. వావ్,
చాలా బాగుంది, చాలా మెత్తగా ఉన్నాయి, చాలా కరకరా అంటున్నాయి. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరందరు తీసుకోండి, అందరు తీసుకొని తినండి. సో ఇప్పుడు మనం అయితే అరిసె టేస్ట్ చేసాము, ఇప్పుడు వడనైతే టేస్ట్ చేద్దాము. సో వడనైతే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. బాగుంది. ఇదైతే మంచి చట్నీతో తింటే మాత్రం స్వర్గం కనిపిస్తుంది అనమాట. అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడే ఉంటే నాకు ఇక్కడే భోజనాలు కూడా అన్ని రాత్రికి కూడా ఏర్పాటు చేసేసేటట్టున్నారు. సో నేనైతే ప్రస్తుతానికి ఇవన్నీ టేస్ట్ చేసేసాను కాబట్టి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు రిబ్బన్ పకోడా అనమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అందరూ పంచుకోండి, ఇక్కడ అందరూ హ్యాపీగా తినండి. 3 రకాలు ఇచ్చారు, అరసలు ఇచ్చారు, వడిచ్చారు, రిబ్బన్ పకోడా ఇచ్చారు. ఇవి తింటూ నేను ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాను. సో నా కడుపు అయితే నిండిపోయింది ఇవి తినగానే. ఇంకా మనకి చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా మనం ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సంక్రాంతి పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం చూద్దాం. వైశాఖని కించపరుస్తూ పుస్తకాలు రాసి అవి ప్రచారం చేసి చాలా అసలు చాలా దూషించినట్టుగా మాట్లాడి చాలా ఇది చేశాడు. ఆనంద్ సార్ గారు నన్ను వీకేఎస్పీ ఇన్ఛార్జిగా ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం జోన్ చైర్మన్గా చేయాలమ్మా అని ప్రపోజ్ చేశారు. సరే అని ఒప్పుకున్నాను. అందరూ సహకారం 2017లో ప్రెసిడెంట్గా చేశాను. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా చేశాను. అప్పుడు మేము సింగరాయపల్లిలో ఉండేవాళ్ళము. తర్వాత 2018లో కావాల్సి వచ్చాను. సో సంక్రాంతి అంటేనే ఎడ్ల బండి మనకి గుర్తొస్తాయి కదండి. అదేవిధంగా ఇక్కడ
తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ లో అయితే సంక్రాంతి సందర్భంగా ఇక్కడ మనకి ప్రత్యక్షం అయిపోయినాయి ఎడ్ల బండ్లు మనకి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్ల బండ్లు ఉన్నాయి. అదే విధంగా మనకి ఎడ్ల బండ్ల మీద ఊరేగడానికి అయితే మనకి ఇక్కడ ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. ఎక్కడ మీదే ఫస్ట్ సారా, ఇంకా ఇది వరకు ఎప్పుడైనా ఎక్కున్నారా, అసలు ఫీలింగ్ ఏ విధంగా ఉందన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. చిన్న పాప కూడా ఉంది చూడండి, ఎంతో క్యూట్ గా ఉంది. అసలు ఏ మాత్రం కూడా వణుకు వెనుకు లేదు ఎడ్ల బండి ఎక్కడానికి. అసలు మామూలుగా పాతకాలంలో అయితే ఈ ఎడ్ల బండి మీదే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండేది. ఈ ఎడ్లు మోసుకొని వెళ్ళడం కానీ, మోసుకొని రావడం కానీ, గడ్డి మోసుకొని వెళ్ళడం కానీ, రావడం కానీ ప్రతి ఒక్కరూ కూడా దీని మీదే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడన్నీ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కార్లు కానీ, బైక్స్ కానీ, బండ్లు కానీ ఇంకా చాలా మనం ట్రాన్స్పోర్ట్కి వాడుతూ ఉన్నాము. పాతకాలంలో అయితే ఇక్కడ మనకి ఎడ్ల బండ్లనే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. ప్రతి దానికి కూడా ఎడ్ల బండ్లనే వాడుతూ ఉండేవారు. అదేవిధంగా కనుమ రోజు ఎద్దులను కానివ్వండి, ఆవులను కానివ్వండి, పశువులను కానివ్వండి, బర్రెలను కానివ్వండి, దున్నపోతులను కానివ్వండి, మేకలను కానివ్వండి, ప్రతి ఒక్క పశుపక్షాదులన్నిటినీ కూడా పసుపు కుంకుమతో పూజించి, అదేవిధంగా వాటి కొమ్ములకి అంటే పాడైపోయి ఉంటాయి కదా ఎండకి, గాలికి, వానికి అలా పాడవకుండా వాటి కొమ్ములకి రంగులు కూడా వేసి వాటిని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా వాటి కాళ్ళు కూడా మొత్తం మట్టి గిట్టి అంతా కూడా శుభ్రంగా చేసేసి వాటిని కడిగి వాటికి పసుపు కుంకుమ బొట్లు కూడా పెడుతూ ఉంటారు. ఇంకా ఎన్నో రకాలైన ఆచారాలు అనేవి పాటిస్తూ ఉంటారు సంక్రాంతిలో. ఈరోజు ఆ సంక్రాంతిలో భాగమైన ఒక పార్ట్ అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మనం ఎడ్ల బండి అయితే చూస్తూ ఉన్నాము. చూడండి, ఎడ్లు కూడా చూడడానికి ఎంతో క్యూట్ గా ఉన్నాయి. ఎడ్ల బండి మీద కూడా మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. నాతో వచ్చేయండి, వాళ్ళని అడిగి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎడ్ల బండి ఎక్కున్నారు వీళ్ళు, ప్రెసెంట్ ఎక్కున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇదే బండి మీద అయితే పంపించేద్దాం వాళ్ళని కావాలకి. అంటేనే ఎడ్ల బండ్లు మనకి గుర్తొస్తూ ఉంటాయి. అదే విధంగా ఈ రోజు మనం ఎడ్ల బండికి పైకి కూడా ఎక్కేసామన్నమాట, ఎట్లాగా కష్టపడి. సో ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. అసలు ఎడ్ల బండిలో ఎక్కినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంది ఏంటన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? నా పేరు దుర్గా, మాది కావాలి. సంక్రాంతి అంటే ఎడ్ల బండ్లు మెయిన్ అనేది. ఎడ్ల బండ్లు ఈ రోజుల్లో అసలు చాలా కరువైపోయాయి. అసలు సంక్రాంతి పండుగ వస్తే మెయిన్ వీటన్నిటికీ పూజలు చేయడం ఇవన్నీ మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం కొంచెం పక్కకి పెట్టేశాము కాబట్టి మళ్ళీ మన సాంప్రదాయం మనం ఖచ్చితంగా చేయాలని మేమందరం అనుకున్నాము. అందుకని ఎడ్ల బండిలో ఈరోజు వెళ్ళాలని అనుకున్నాం, అందరం ఎడ్ల బండి ఎక్కాము. మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది మేడం ఈరోజు? అంటే చాలా కాలం అంటే పూర్వకాలంలో ఉండేవి ఎడ్ల బండ్లు, అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుమరుగైపోయాయి. అంటే ఎక్కువ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మన కార్లు కానివ్వండి, అంటే ఇంకా ఎక్కువ మంది అంటే బైక్స్ కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, లారీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్కి వీటినే ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎడ్ల బండ్లు అనేవి ఇప్పుడు ఈ ఈవెంట్లో అయితే మనం చూస్తూ ఉన్నాము. దాని మీద ఆల్రెడీ మనం ఎక్కున్నాం. మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉందండి మాకు ఇట్లా ఎడ్ల బండి ఎక్కడం అనేది చాలా సంతోషంగా. తల్లి ఏం పేరమ్మా నీది? గాయత్రి. గాయత్రి, వీటిని ఎప్పుడైనా చూసావా నువ్వు ఎడ్లని? ఇదేనా ఫస్ట్ టైం చూడడం? మేడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఈ ఎడ్ల బండ్లు ఎక్కడం కానీ, ఇక్కడ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము అని తిరువీధి ప్రసాద్ గారిని అడగడమే ఆలస్యము. మా తోటల్లోకి రండమ్మా, మా దగ్గర ఎడ్ల బండ్లలో అలా ముగ్గులు వేసుకొని పొంగళ్ళు అవన్నీ పొంగించుకుందాము, తప్పకుండా అందరం వెళ్దామని కోరుకున్నారు. అందరం ఇక్కడికి వచ్చాము. మా కోరిక ప్రకారం ఇక్కడ ఎడ్ల బండ్ల మీద అలా చుట్టూరు తోట చుట్టూ తిరుగుతూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నాము. మీ పేరు మేడం? నా పేరు దుగ్గిశెట్టి హేమలత. మీరు ప్రెసిడెంటా మేడం? వాసవి వనిత లెజెండ్కి 25కి ప్రెసిడెంట్గా ఎన్నికైన దాన్ని. ఓకే మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనతో ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? శ్రీవాణి. ఎడ్ల బండి ఎక్కడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం? మా చిన్నప్పుడు మాది మైపాడు గ్రామం, నెల్లూరు దగ్గర, నెల్లూరు జిల్లా. మా ఊరు నుంచి గంగపట్నం అని ఉండేది, అక్కడ జాతర జరిగేది. అక్కడికి మేము చిన్నప్పుడు ఈ ఎడ్ల బండిలోనే వెళ్ళే వాళ్ళము. ఆ సంఘటన నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. ప్రతి సంవత్సరము గంగపట్నం తిరణాలకి ఎడ్ల బండిలోనే వెళ్ళే వాళ్ళం. ఓకే, చూసారు
కదండి, వాళ్ళ అనుభవాలు కానివ్వండి, వాళ్ళ చిన్నప్పటి విశేషాలు కానివ్వండి, ఇంకా వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన తిరువిధి ప్రసాద్ గారికి వాళ్ళు కృతజ్ఞతలు అయితే చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనతో ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాము. సో నేను ఇక్కడి నుంచి ఇది దిగడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం, మీ పేరు? నమస్తే మేడం, కల్పన. ఈ సంక్రాంతి ఈవెంట్ కి మీరు ఎప్పుడు వచ్చారు, ఏంటి? ఇదే ఫస్ట్ టైం. పోయిన సంవత్సరం రాలేకపోయాను. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం అందరు ఇక్కడ. సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా ఏ ఏ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు? సంక్రాంతి ఇక్కడ పొంగలి, ముగ్గులు, రంగవల్లులు, అరిసెలు, ఇది తిరుప్పవై పాటలు అన్నీ బాగా ఎంజాయ్ చేసాం. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే రంగవల్లులు, ముగ్గులు, హరిదాసులు ఇలాగా అన్నీ బాగా జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొంతమంది గ్రూప్స్ గా విడిపోయి, కొంతమంది దోశలు పోయడం, కొంతమంది ముగ్గులు వేయడం, కొంతమంది పిండి వంటలు చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో గ్రూప్స్ గా విడిపోయి ఉన్నారు కదా. ఏ గ్రూప్ లో ఉన్నారు? మేము అది పిండి వంటలు, అరిసెలు ప్రోగ్రామ్ లో ఉన్నాం. గారెలు, మురుకులు అవి. మామూలుగా అరిసెలు అంటే ఓన్లీ సంక్రాంతి సమయంలోనే చేస్తూ ఉంటారు కదా, మిగిలిన టైంలో చాలా తక్కువ చేయడం. ఓన్లీ సంక్రాంతి అప్పుడే అరిసెలు ఎందుకు చేస్తారు? అసలు అరిసెలు చేయడానికి గల కారణం ఏంటి? అంటే పండగ అంటే సంక్రాంతి పండగ అంటే అరిసెలు, రంగవల్లులు ఇవే మెయిన్. అందువల్ల అరిసెలు చేస్తారు కంపల్సరీ. అరిసెలు అంటే మామూలు అరిసెలు లేకుండా అసలు పండగ అయితే కంప్లీట్ అవ్వదు. ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ఎంత పేదవారైనా సరే ఖచ్చితంగా అరిసెలు అనేవి చేసుకుంటూ ఉంటారు. అలా ఎందుకు చేసుకుంటూ ఉంటారు? ఇంటికి కొత్త బియ్యం వస్తాయి కదా. చిన్నప్పుడు మీరు ఏ విధంగా చేసుకుంటునే వాళ్ళు ఈ సంక్రాంతి పండుగ అనేది? ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నారు? ఏదైనా తేడా ఉందా మీరు చిన్నప్పుడు చేసుకునే దానికి ఇప్పుడు చేసుకునే? చిన్నప్పుడు అంతా సరదా తీర్చుకున్నదంతా ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాంలో ఆ సంతోషాన్ని సరదాగా పంచుకుంటూ ఉన్నాము. చిన్నప్పుడు ఏంటంటే పల్లెటూరు మాది, ఒంగోలు దగ్గర పెదకొత్తపల్లి అనే గ్రామం. దాంట్లో అంతా బాగా ఈ పొలాలు కానీ, వరి నాట్లు కానీ అవన్నీ వేయడము. ఆ కళ్ళాపు ఉంటుంది, ఇప్పుడంటే అంతా గచ్చు వచ్చింది. ఇప్పుడు పచ్చగా కనపడాలంటే పేడని, బర్రెపేడ కానీ ఆవు పేడ కానీ నీళ్ళల్లో కలిపి ఆ పచ్చంగా వేయడం కానీ, వాకిళ్లల్లో ముగ్గు పిండితో బియ్య పిండిని నీళ్ళల్లో నానబెట్టి ఒక గంట సేపు ఆ ముగ్గు పిండితో ముగ్గు వేస్తే ఆ కళ అనేదే వేరు ఉండేది. అప్పుడు కోడి పందాలు కానీ, ఈ ఎడ్ల బండికి పోటీలు కానీ అన్నీ పెట్టేవాళ్ళు. ముగ్గులు అయితే ఒక వాకిల్లో ఎవరు బాగేశారు, ఇంకో వాకిల్లో ఎవరు బాగేశారు అన్నీ చూసుకుంటూ సరదాగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఒక గంట సేపు మాకు బాగుండేది. అదే సందడి మేము ఇప్పుడు వింజమూరులో ఉన్న ఈ తోటలో మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే అన్ని ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు పశువుల పేడని కలిపి ముగ్గులు వేయడం కానీ, ఆ కల్లాపలు చల్లడం కానీ అదంతా ఏం లేదు. ఏదో ఒక ప్యాకెట్ వస్తుంది గ్రీన్ కలర్ లో, అది కలిపి చల్లేయడం కానీ, ముగ్గులు అంటించేసేయడం కానీ అలా చేస్తూ ఉన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అయితే అవి కాకుండా పాత రోజులు వస్తే ఇంకా బాగుంటుందని. ఇప్పుడుండే కాలుష్యము, ఈ పొల్యూషను, ఈ మట్టి వాసన కానీ ఏమీ లేకుండా అంతా డ్రైనేజీల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. దానివల్ల మనకేమవుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు అనేది వస్తున్నాయి. ఆ కళ్యాపు అనేది ఆ పాత పద్ధతులు వస్తే ఇంకా జనాల్లో ఉండే వైరస్ ప్రాబ్లం కూడా అంత సమస్య పోయి మంచిగా ఆరోగ్యంగా ఉంటారని అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎక్కడ పట్టిన ట్రాఫిక్, ఎక్కడ పట్టిన దుమ్ము ధూళి అట్లా ఎక్కడ పట్టిన ఆ విధంగా ఉంది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్ లో అయితే చూడడానికి ఎంతో అందంగా, ఎంతో ప్రశాంతంగా, ఎన్నో చెట్లతోటి అయితే ఇక్కడ ఈ ప్రదేశం అలరారుతూ ఉంది. ఈ ప్రదేశంలో సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకోవడం చాలా అదృష్టంగా అయితే ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ పచ్చటి వాతావరణం కానీ, ఈ చల్లటి గాలి కానీ, ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు కానీ, సంక్రాంతికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు అనేవి మనం ఇక్కడ చూసాము. ఆ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. ఇక్కడ ఈ పచ్చటి వాతావరణం కానీ, ఇక్కడ ఈ పచ్చగా ఉండే చెట్లను కానీ, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటిని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఇది చూడాలనే నేను పని కట్టుకొని వచ్చా.
నేను టీంలో లేకపోయినా జాయిన్ అయ్యి వచ్చా. నాకు భలే ఇష్టం, తోటలు ఇట వాతావరణం అంటే చాలా ఇష్టం. ఓకే, మీ పేరు మేడం? సీదల ధనలక్ష్మి. ఓకే, మీరు అంటే హౌస్ వైఫా, ఏమన్నా జాబ్ చేస్తూ ఉంటారు? సో అయిపోయి ఇంట్లో టైలరింగ్ కుడతా. ఓకే, అంటే మామూలుగా టైలరింగ్ అంటే ఎక్కువ వేడి వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటిది ఇంత చల్లటి వాతావరణంలోకి రావడం ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది నాకు. ఓకే, అది తడితే అప్పుడప్పుడు వస్తుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా మహిళలు అంటే ఎన్నో సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అటు పిల్లల సమస్యలు, అంటే మొత్తం ఇల్లంతా కూడా ఒక మహిళే ముందుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇంకేదైనా సమస్యలు అవనివ్వండి, అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇలా మహిళలందరూ కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఇలా బయటకు వచ్చి ఇలా గార్డెన్స్లో కానివ్వండి, తోటల్లో కానివ్వండి, ఇలా ఏదైనా ఒక సందర్భంగా బయటకు వచ్చి వాళ్ళ మైండ్ని ఫ్రెష్ చేసుకోవడానికి, వాళ్ళ శరీరానికి కానీ, వాళ్ళ మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ ఏ విధంగా అయినా సరే ఇక్కడికి వచ్చి సంతోషాన్ని అయితే పొందుతున్నామని చెప్పినైతే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఇంకా చాలా కార్యక్రమాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మనం ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూసేసి వాసవి వంట లెజెండ్స్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్లో అయితే ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సార్ 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మనకి ఈ ప్రోగ్రాం అనేది చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రోగ్రాం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, సంక్రాంతి సందర్భంగా సంక్రాంతిని అందరికీ తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నట్టుగా అయితే సార్ మనతో చెప్పున్నారు. అసలు దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా సార్ టీడీపీ నాయకులు అనమాట. సార్ని అడిగి అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం. సంక్రాంతికి సంబంధించిన ముఖ్య విషయాలు అండ్ సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు, అదేవిధంగా ఈ గార్డెన్స్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ఫెస్టివల్స్ అనేవి చేస్తూ ఉన్నారు? 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. మా కావలి మా అక్క చెల్లెమ్మలు వాసవి వనిత లెజెండ్స్ అని చెప్పి వాళ్ళు చాలా గ్రూప్గా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, టెంపుల్ కానీ ఎక్కడైనా సేవలకు వెళ్తూ ఉంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మన యొక్క సంప్రదాయాలు భావి తరాల వారు మర్చిపోకుండా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి స్పీడ్ యుగం, ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఈ యొక్క మన సంప్రదాయాలని, కట్టుబాట్లని ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళ యొక్క వేరే ఈ యొక్క ఫోన్స్ అయితేనేమి, లేకపోతే సాఫ్ట్వేర్స్ అయితేనేమి, లేకపోతే కంప్యూటర్ యుగంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయేది గ్రామీణ ప్రాంతాల్లో, మనం పట్టణ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతాయి ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు. మనం చూస్తూ ఉంటాం సిటీలలో రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలు కానీ, బస్ స్టాండ్లు కానీ కితకితలాడి మా ఊరికి పోవాలని చెప్పి వారం 10 రోజుల నుంచే వాళ్ళు రిజర్వేషన్లు చేర్చుకొని క్యూలో నిలబడి ఉంటారు ఆ గ్రామీణ ప్రాంతాలకు చేయాలని. ఎందుకంటే బయట ప్రపంచంలోకి ఆ బిడ్డలు కానీ, వాళ్ళ అల్లులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, లేకపోతే కొడుకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయట ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, బయట ఉండే వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగల్లో అమ్మనాలతో ఉండాలి. నా పుట్టిన ఊరికి నేను జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల దగ్గర ఈ సంక్రాంతిని నేను జరుపుకోవాలని చెప్పి ఎట్లా కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కచెల్లెమ్మలు, లేకపోతే పిల్లలు, మనవాళ్ళతోటి ఇంట్లో ఉండేటువంటి పెద్దలు, ఇద్దరు అమ్మనాన్నలు ఈ బిడ్డలను అందరినీ చూసిన తర్వాత వాళ్ళ ఆనందంలో వాళ్ళ కళ్ళల్లో చూడాలని చెప్పి ఇతోటి వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి 2 సంవత్సరాల నుంచి మా వింజమూరులో ఉన్నట్టు మా తోటకి ఫస్ట్లో రమ్మని పిలిచాను. వీళ్ళని కొంత సంకోచించారు. అప్పుడు ఏంటంటే మనం దూరాభారం పోతున్నాం కదా, అందరూ ఆడవాళ్ళమని. కానీ నా సోదర భావంతో, నా మీద ఉండే నమ్మకంతో ఆ రోజు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మాకు చూడముచ్చటగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 2వ సంవత్సరం కూడా కొంతమంది లాస్ట్ టైం రావాలని అనుకుని రాలేకపోయిన వాళ్ళు కూడా ఈసారి అందరూ కూడా వచ్చారు. వీళ్ళు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్, మీరు ఏ విధంగా చేసుకుంటారు సార్ సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం? సంక్రాంతి పండుగ అంటేనే అదొక ఆనందం, మనం చెప్పలేని ఆనందం. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా కష్టపడిన తర్వాత ఆ సంక్రాంతి రోజు, భోగి రోజు మనం అందరం కూడా భోగి మంటలు వేసుకుని ఆనందోత్సవాలతోటి ఉంటాము. సంక్రాంతి రోజు పెద్దలకు గుడ్డలు పెట్టుకోవడం కానీ, ఆ రోజు అందరం కూడా కొత్త బట్టలు వేసుకుని, లేకపోతే మనం అందరం కూడా మన బంధువులకి వెళ్ళటం చేస్తూ ఉంటాము. అదేవిధంగా కనుమ పండుగ రోజు, ఆ రోజు గోమాతకి పూజలు చేసుకుని, ఆ రోజు కూడా కనుమ పెద్దలకి ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి అంటేనే ఒక శోభ.
నేను కూడా ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి కొంత కష్టమైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మన సంక్రాంతి టైంలో వ్యాపారాలు బిజీగా ఉంటాయి. అయినా కూడా ఏంటంటే భావి తరాల వారికి రేపటి ఉన్నటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతి యొక్క శోభల్ని మర్చిపోకుండా ఈ యొక్క మన కట్టుబాట్లు కానీ మన సంప్రదాయాలు కానీ వాళ్ళు కూడా కంటిన్యూ అయిపోయి ఇవన్నీ జరుపుకోవాలని చెప్పి వాళ్ళ ఆనందం కూడా వాళ్ళకు కూడా మనం ఇవన్నీ తెలియపరచాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వింజమూరుకు రావడం జరిగింది. సార్, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని విన్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అది కాక మీ సొంత నిధులతోటి. మా వైశ్యులంటేనే సేవలకు ప్రసిద్ధి. వైశ్యులంటేనే వాళ్ళు ఒక మనసు, పెద్ద మనసు, ధన ధర్మాలు కానీ అన్నదానాలు కానీ కళ్యాణ మండపాలు కట్టించడం, గుళ్ళు గోపురాలు కట్టించడం అనేది భగవంతుడు వాసవి మాత ముద్దు బిడ్డలుగా మాకు ఇచ్చినటువంటి పెద్ద వరం. అది ఎక్కడా కూడా గొడవలు పోయేవాళ్ళు కాదు. అందరితోటి సంయమంతో సమన్వయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు వైశ్య జాతి అంటేను. కాకపోతే ఏంటంటే మా అక్క చెల్లెమ్మలందరూ కూడా వ్యాపారస్తులు, మేమందరం కూడా వ్యాపార పరంగా ఉంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళు బయటికి ఎల్లరూ పాపం ధైర్యం చేసి వాళ్ళకి వంటలు వండి పెట్టాలని. కాకపోతే ఇటువంటి సంబరాల కార్యక్రమాలు జరిగేటప్పుడు బయటికి వెళ్తే మేము కూడా ఈ కష్ట నష్టాలన్నీ కూడా మర్చిపోయి అందరితోటి అక్కజల్లెమ్మలతోటి ఆనందంగా ఇక్కడ మేము ఈ సంబరాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మా బిడ్డలు కూడా మా తర్వాత మా అమ్మ ఏ విధంగా చేసింది, మా అక్క ఏ విధంగా చేసింది, ఈ సంబరాల్లో తర్వాత సంవత్సరం మేము కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు కూడా నెక్స్ట్ తరం కూడా భావితరం ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ సంబరాలను మర్చిపోకుండా ఉండాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు మన కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందం నాకు ఈరోజు అయితే వాళ్ళ వల్ల కలిగిందని చెప్పి మాత్రం నేను సంతృప్తిగా చెప్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి కానీ ప్రతి ఒక్క మహిళని కానీ ఉత్త చేతులతో పోనీయకుండా ఏదో ఒక కానుక ఇచ్చి పంపిస్తారని అయితే మేము విన్నాము. ఎలాంటి కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు? ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు అత్తింట్లో 10,000 రూపాయలు చీర పెట్టినా వాళ్ళకి లెక్క ఉండదు. పుట్టింట్లో 100 రూపాయలు జాకెట్ పెట్టి పసుపు కుంకుమ పెడితే వాళ్ళకి ఏదో కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి రాయించినట్టుగా వాళ్ళు ఆనందంతో ఫీల్ అవుతారు. నా కళ్ళ మీద నాకు కూడా వస్తున్నాయి. వాళ్ళు ఆనందంతో ఫీల్ అవుతారు. అటువంటి ఆడపిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే మర్యాదగా నేనేంటంటే నా బిడ్డలు, నా అక్క చెల్లెమ్మలు నా తోటలోకి వచ్చారు, నా ఇంటికి వచ్చారని చెప్పి ఆలోచన విధంగా వాళ్ళకి అందరికీ పసుపు కుంకుమ పెట్టడం, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం, వాళ్ళకి ఇక్కడ అందరూ కూడా భోజనం చేసి నేను కూడా నా కుటుంబం కానీ నా బిడ్డలు కానీ నా అభివృద్ధి ఏదైతే సమాజంలో నేను ఇంకా సేవలు చేయాలన్నా, రాజకీయ అభివృద్ధి కావాలన్నా, నా అక్క చెల్లెమ్మలు ఎందుకంటే 100 మంది బయట వాళ్ళు ఇచ్చిన ఒక్క అక్క చెల్లెమ్మ ఆశీర్వదిస్తే అన్నకి ఆ ఆయుష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆయుతోనే ఈరోజు 100,000 మంది అక్క చెల్లెమ్మలు ఇచ్చి నన్ను ఆశీర్వదించడం నాకు కొండంత బలాన్ని ఇంకా దేవుడు భగవంతుడి రూపంలో వాళ్ళందరూ కూడా వచ్చి దేవతల రూపంలో నన్ను ఆశీర్వదించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అయితే చాలా బాగా మాట్లాడారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా అక్క చెల్లెమ్మలు ఒక రాఖీ పండుగ రోజే కాదు, ఇంకా సంవత్సరం అంతా కూడా ఎంతకాలం ఉంటే అంతకాలము కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి, నా అక్క చెల్లెమ్మల్ని నేను చూసుకోవాలని ఒక అన్నగా అయితే మన తిరువిధి ప్రసాద్ గారు అయితే ఇక్కడ అందరికీ కూడా మర్యాదలు చేయడం కానీ, వాళ్ళకి కానుకలు ఇవ్వడం కానీ, ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా తన సొంత నిధులతోటి పెట్టుకొని ఖర్చు అన్న ఒక మాట లేకుండా ప్రతి ఒక్కరికి అన్నగా నేనున్నాను అన్న ఒక బాధ్యతతోటి, ఒక ఆప్యాయతతోటి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా మునుముందు ఇంకా కార్యక్రమాలు నేను చేస్తూనే ఉంటాను. ఇంకా రాని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంకా నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి కార్యక్రమం అనేది చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి అనేది నేటి కాలంలో కనుమరుగైపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. మామూలుగా పండగ అంటే ఉదయాన్నే లేయడం, స్నానం చేయడం, ఏదో ఒకటి వండుకోవడం, తినడం, పడుకొని నిద్రపోవడం. కానీ ఇప్పుడు అట్లా సంక్రాంతి అంటే అది కాదు. మనం పూర్వకాలం నుంచి కూడా ఎంతో బాగా చేసుకుంటూ వస్తున్నాం. సంక్రాంతి అంటే ఏంటి అన్న ఒక విషయాలన్నీ కూడా మనం ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం క్షుణ్ణంగా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తున్న తిరువిధి ప్రసాద్ గారికి సిఎండి న్యూస్ బృందం నుంచి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పటిదాకైతే మనం గాలిపటాలు బీభత్సంగా అయితే ఎగరేసేసామండి. చాలా హడావిడిగా కాకుండా ఎంతో హుషారుగా అయితే మనం ఇక్కడ ఈ గాలిపటాలు అయితే ఎగరేసాము. ఇక్కడ మనకి యాక్ట్ ఛానల్ కి సంబంధించి యాంకర్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గరుండి ఎంతో బాగా చేపిస్తూ ఉన్నారు. అదే విధంగా వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఈ కార్యక్రమానికి రావడానికి వాళ్ళకి ఏ విధంగా అనిపించింది అని చెప్పి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే, మీ పేరు? అర్చన.
మేడం, ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా, ఈ గాలిపటాలు ఎగరేయడం అయితేనేమి, దోశలు పోయితేనేమి, ఇంకా అరిసెలు చేస్తున్నారు, ఇంకా ఇది ఎన్నో కార్యక్రమాలు అనేవి మీరు దగ్గరుండి చూశారు, చేపించారు కూడా. మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ ప్రతి సంక్రాంతికి కూడా అంటే మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకనంటే సో ప్రతి ఇయర్ కూడా ఏంటంటే ఈ మహిళలు అందరూ ఎంతో ఎనర్జెటిక్గా మేము పార్టిసిపేట్ చెయ్యాలి, మేము గేమ్స్ ఆడాలి, సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది అనేది వ్యూస్కి చూపించాలి అనే ఎంతూసియాజంతో ఉంటారు అసలు. సో అందుకే మేము ప్రతి ఇయర్ కూడా అసలు ఒక రకంగా చెప్పాలంటే మాకు ప్రోగ్రామ్ చేసినట్టు ఉండదు, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంటుంది అనమాట. సో ఫుల్లీ వాళ్ళతో కలిసి ఈరోజు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం నిజంగా మాకు సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నంత హ్యాపీగా ఉంది, చాలా బాగా ఉంది. అండ్ ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇలానే ఎనర్జెటిక్గా ముందుకెళ్ళాలని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక్కడ మనతో యాంకర్ సార్ కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు మురళి అండి. సో అర్చన ఏదైతే చెప్పిందో సేమ్ అదనమాట. సో మనం అందరం ఎక్కడైతే హ్యాపీగా ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే హ్యాపీగా ఉంటాం. సో ఆ తర్వాత మేము ఇక్కడికి వస్తే హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళు మాకు అంటే మేము వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా ఫుడ్ కానీ, అలాగే మీరు చెప్పారు కదా, సో అన్ని పిండి వంటలు చేయడం. మన ఫెస్టివల్కి అయితే అంటే ఇప్పుడు చాలా వరకు మనం బయట మార్కెట్లో కొనుక్కొని పండుగ చేసుకుంటున్నాం, ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే కొనుక్కుంటున్నాం. సో వీళ్ళు అందరూ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఆ ప్రిపరేషన్ అనేది మన సంస్కృతి కదా, సో ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నందుకు సో మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను, ఎంతో హుషారుగా ఇక్కడ అందరిని ఆడిపించడం కానీ, డాన్స్ వేయించడం కానీ, యాంకరింగ్ చేయడం కానీ ఎంతో హుషారుగా చేస్తున్నారు. మీకు ఇంత ఎనర్జీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందా? యా, వీళ్ళందరూ చూసినప్పుడు ఆటోమేటిక్గా అనిపించింది. యాజ్ యూజువల్ బేసిక్గా యూత్ కదా, అలాగే ఉంటుంది. యూత్ అమ్మా ఇక్కడ. ఓకే, సో చూసావా ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉన్నాయో, సో అదనమాట. సో వీళ్ళని చూసిన తర్వాత ఎనర్జీ ఇంకా డబుల్ అయితే అవుతుంది. సో ఏదైనా అయిపోయిన తర్వాత అరే అప్పుడే అయిపోయిందా, వెళ్ళిపోవాలా అని కొంచెం ఫీల్ అయితే అవుతాం అనమాట. సో ఈ జ్ఞాపకాలన్నింటినీ నెక్స్ట్ సంక్రాంతి వరకు గుర్తుపెట్టుకొని అలా 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 గుర్తుండిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు సార్? లాస్ట్ 2 years నుంచి అయితే వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు అనుకునేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ రావాలి, సో షూట్ ఉన్నా లేకున్నా వీళ్ళతో కలిసి స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి అనేది మాత్రం బాగా అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదండి, ఇక్కడైతే చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అయితే మన యాంకర్స్ కానివ్వచ్చు, ఇక్కడ ఉన్న మహిళలందరూ కానివచ్చు, ఎంతో హుషారుగా ఎంతో ఎనర్జీతో అయితే ఇక్కడైతే చాలా డాన్సులు అయితే వేసాము. ఇంకా నేను కూడా చిన్న చిన్న బిట్స్ అయితే వేసాను, బాగాలేకపోతే అయితే నన్ను తిట్టుకోవద్దు. అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో హుషారుగా అయితే ఇక్కడ డాన్సులు వేయడం కానీ, ఇంకా మనకి గాలిపటాలు ఎగరేయడం కానీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ వేరే ఉందన్నమాట. ఏంటి అనుకుంటున్నారా? కోలాటం అన్నమాట. మన మహిళలందరూ కూడా ఎంతో అందంగా రెడీ అయితే కోలాటం వేయబోతున్నారు. మనం నెక్స్ట్ కోలాటం ప్రోగ్రామ్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాము. ఇంతవరకు మన యాంకర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా విజయవంతంగా ఇంతవరకు అయితే కంప్లీట్ చేశారు. ఇంకా 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 రెచ్చిపోతాం అనమాట. ఇంకా అవన్నీ కూడా ఆ విజువల్స్ అన్నీ కూడా, ఆ హుషారంతా కూడా మనకి ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. థ్యాంక్ యూ CMD న్యూస్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా ప్రతి ఇయర్ ఇలానే అంటే ప్రతి ప్రోగ్రామ్కి కూడా మీరు వచ్చి క్యాప్చర్ చేయాలని కోరుకుంటూ వి విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు CMD న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనకి పంట చేతికొస్తుంది కదండి. ఈ కొత్త బియ్యంతో అయితే ప్రతి ఒక్కరు కూడా దోసలు పోసుకొని ఇంటికి వచ్చిన అల్లులకి కానీ, కూతుర్లకి కానీ, మనవడు మనవరాళ్ళకి కానీ ఎంతో మందికి ఈ సంతోషంగా ఉన్న వాతావరణం అంటే చాలా ఇష్టం. అందరూ కూడా ఒక చోట చేరి ఇక్కడ మనకి వంటలు అనేవి వండుకొని తినడం జరుగుతోంది. ఆ వంటల్లో ముఖ్యమైన వంట ఏంది అంటే మనకి సంక్రాంతి రోజు మెయిన్గా దోసలు పోసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ప్రజెంట్ ఆ కార్యక్రమమే జరుగుతుంది. ఇక్కడ అయితే చాలా మంది ఇక్కడ చేరి ఇక్కడ దోసలు పోసే కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఈ దోసలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన బియ్యంతో అయితే ఇక్కడ దోస పిండి కలిపి దాని మీద ప్రత్యేకంగా కారం దోశలు కూడా వేస్తూ ఉన్నారు. ఇవైతే మనం ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ దోశలు అనేవి ఎంత క్రిస్పీగా వస్తూ ఉన్నాయో, ఎంత మెత్తగా వస్తున్నాయో మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు పెట్టేసి వాటి మీద పోస్తూ ఉన్నారు దోశలు. ఇక్కడ మహిళలందరినీ కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ ఫేస్లన్నీ కూడా ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాయి. సంక్రాంతి పండగ అంతా కూడా వాళ్ళ ఫేసెస్లోనే మనకి గ్లో అవుతూ ఉంది. మామూలుగా పండగలు అంటేనే ఆడవాళ్ళు అంటేనే పండగలు కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతికి కొత్త చీరలు, కొత్త నగలు అయితే పెట్టుకొని మనకి సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. అదే షాప్స్లో అయితే అసలు ఖాళీ ఉండదు కదండి. ఏంటి నిజమేం చెప్పానా, ప్రతి ఒక్కరూ కూడా షాపింగ్ చేయడం కానీ, ఇంకా కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇంట్లోకి కావాల్సిన సామాన్ తెచ్చుకోవడం కానీ, ఈ నెలంతా కూడా చాలా బిజీగా అయితే ఉంటారు. ఇల్లంతా నీట్గా సర్దేసేయడం, ఇంకా పండగకి సంబంధించిన సామాన్ అంతా ముందే తెచ్చుకోవడం, ఆ సామానికి సంబంధించి ఏమండి మీ అరిసెలైనయా, మీ కాజాలైనయా, మీ మనుబులైనయా, మీ పనులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతవరకు పనులు అయ్యాయి అని చెప్పని తెలుసుకుంటూ ఉంటారు. మా బంధువులు అయితేనేమి, పక్కనింటి వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా ముగ్గులు అయితేనేమి, ఎన్ని విషయాల్లో మనం చెప్పుకోవాలంటే అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసి సంక్రాంతి పండుగ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఈ దోశలు పోసే మేడం నమస్తే మేడం, మీ పేరు? మేడం నమస్తే మేడం, మీ పేరు? సువర్ణ. మేడం, ఇక్కడ తిరువీధి ప్రసాద్ గారి గార్డెన్స్లో అయితే మీరు ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ దోశలు పోయడం అయితే జరుగుతూ ఉంది. ఈ దోశలు పోసే కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? దోశలంటే ఇష్టం. దోశలంటే పండగ, పండగ అంటే దోశలు. మెయిన్ అదే. దోశలంటే అందరికీ ఇష్టము. అందరూ మా దగ్గరకు వచ్చేయాలని ఆ కాన్సెప్ట్ తోటి అందరూ మా స్పెషల్గా ఏం చేస్తున్నారు ఇక్కడ అందరు మీ దగ్గరికి రావడానికి? కారం దోశలు ఉదయం నుంచి అందరూ వస్తూ ఉన్నారు, పోస్తూ ఉన్నారు. పిండి అయిపోతుందని మనుషులు తగ్గలేదు. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఆయిల్ వేసి కారం వేసి రోస్ట్గా పోస్తున్నాము. అయితే వేడిగా టేస్టీగా దోశలు అయితే తయారైపోతున్నాయి, తినేస్తా ఉన్నారు. అయితే మీకు చాలా సంతోషంగా ఉందంటారా? సూపర్ హ్యాపీ. మా చేతులతో పోసి మా చేతులతో అందరికి ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సూపర్గా ఉంది. మామూలుగా చాలా మంది కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. సపోజ్ మీది కొంచెం ఆ వనభోజనం లాగా అనిపిస్తూ ఉందా మీకు? వనభోజనం లాగా అనిపిస్తుంది, కానీ ఆనియన్స్ తిన్నప్పుడు అందువల్ల అప్పుడు చట్నీ దోశలు, ఇప్పుడు ఆనియన్స్ తినొచ్చు కాబట్టి ఇప్పుడు కారం దోశలు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నారు అనమాట. మేడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది.
చాలా సంతోషంగా ఉంది. భోగి రోజు ఇట్లానే తలంటి స్నానం చేసి దోశలు పోసుకుంటాము, కొత్త బట్టలు కట్టుకుంటాము. అందరు వస్తారు, పిల్లలందరూ ఇళ్ళకి, హ్యాపీగా ఉంటుంది. ఇంకా సంక్రాంతి రోజు ఏ ఏ అంటే ఎలాంటి విధమైన వంటలు చేసుకుంటూ ఉంటారు మేడం మీరు? అరిసెలు, పప్పు చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు, లడ్డు, వడలు, పొంగలి అన్నీ చేసుకుంటాము. పిల్లలకి భోగి పళ్ళు ఆ రోజు అందరు కూడా పిల్లలందరూ వస్తారు ఇంటికి. ఎక్కడన్నా సెలవులకు అట్లా వెళ్ళిన అంటే సెలవులకు వస్తారు ఇక్కడికి. అది అందరం కలిసి పండుగ చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాం. సినిమాలకు వెళ్తాము, గుడికి వెళ్తాము. మా గ్రామ దేవత కళుకోళమ్మ, ఆమె దగ్గరికి గ్యారెంటీగా వెళ్తాము అందరము. అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలతోటి హ్యాపీగా షికారుకి వెళ్తాము అని చెప్పనైతే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగనైతే ఎంతో హ్యాపీగా జరుపుకుంటామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి పెట్టుకుంటూ ఉంటారు కదా, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటూ ఉంటారు, చేసిన పిండి వంటలు అవన్నీ కూడా వాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు. అసలు ఆ విషయాల గురించి కూడా మనం కొంతమందిని అడిగి తెలుసుకున్నాము. మేడం నమస్తే మేడం, మీ పేరు? కళ్యాణి. మేడం, సంక్రాంతి రోజు మామూలుగా పెద్ద పండుగ అంటారు, పెద్ద పండుగ రోజు పెద్దలకి పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అసలు ఎలాంటి రకమైన ఆచారాలు అనేవి పాటిస్తూ ఉంటారు, ఏమేమి పెడతారు పెద్దలకి? పిల్లలకి వస్త్రాలు పెట్టుకుంటాము. ఆ రోజు కొందరు పొంగలి కూడా పెట్టుకుంటారు పెద్ద పండుగ రోజుని. ఎవరు పేదలకి అన్నదానం చేయడము అవి కూడా చేస్తూ ఉంటారు. అన్ని రకాల వడలు, పాయసము, అట్లా పులిహార అన్ని ప్రసాదాలు చేసుకొని అందరికీ నైవేద్యం పెడతా అందరికీ పెడతారు, అన్నదానం చేస్తూ ఉంటాము. అది ఎలాంటి వంటలు పెడతారు మేడం పెద్దలకి? పెద్దలకి కొందరు పొంగలి పెట్టుకుంటారు, కొందరు వచ్చి వడలు, పాయసం, అట్లా పులిహార, పెరగనం అట్లా. నార్మల్గా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేస్తారు అని చెప్పని అంటారు కదా, అట్లా ఏం ఉండదు. పొంగలి పెడతారు పెద్దలకి, అంతే పెడతారు. కానీ ఇష్టమైన వంటకాలు అంటే అదే ఇప్పుడు అరిసెలు, లడ్లు, వడలు, అదే కజ్జికాయలు అవి చెప్పారు కదా, అవి అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటాయి కదా. ఎక్కువ పెట్టేది వడ, సుకి, పులిహార, పాయసం అవి పెద్దలకే పెడతారు మేడం. సరే కదండి, ఇక్కడైతే మనకి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసేసాము, ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ ఈవెంట్స్లో ఏమేమి జరుగుతున్నాయి అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడికైతే మనం వచ్చేసి ఏమేమి దోశలు పోస్తున్నారు, అవి ఎలా ఉన్నాయి, ఇంకా కొత్త సంవత్సరంలో కొత్త బియ్యం వస్తాయి కాబట్టి ఆ కొత్త బియ్యంతో దోశలు పోసుకుంటున్నాము. అదేవిధంగా దోశలు పోస్తే మా దగ్గరికి అందరూ వచ్చేస్తారు అన్న ఒక ఉద్దేశంతో కూడా మేము పోస్తాము అని చెప్పినైతే ఇక్కడ మహిళలు అయితే మనతో ఎంతో హుషారుగా, ఎంతో నిజాయితీగా అయితే మనతో పంచుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఒక లుక్ వేసేసేద్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాము, ముగ్గుల దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. ముగ్గులు అంటే ఇష్టం లేని మహిళ అంటూ ఎవరు ఉండరు. ముందు నుంచే కూడా ముగ్గులు నేను 12 చుక్కలు, 16 చుక్కలు, 20 చుక్కలు అని చెప్పి చుక్కలు ఎన్ని చుక్కలు పెట్టి ముగ్గు, ఎంత పెద్ద ముగ్గేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్క మహిళ కూడా. ముందు నుంచే కూడా ముగ్గులన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం ముగ్గుల దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాం. వాళ్ళు ఎలాంటి ముగ్గులు వేశారు, ఎంత పెద్ద ముగ్గులు వేశారు అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసేసేద్దాము. ఇక్కడ ఒక్కసారి మీరు చూసారంటే చూడండి, వావ్ ఎంత బాగుందో కదండి ముగ్గు, చాలా పెద్ద ముగ్గు. అసలు పింక్ కలర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు పింక్ కలర్ అంటేనే లేడీస్ అంటేనే పింక్ కలర్. మీరు ఒక్కసారి గమనించినట్లయితే చాలా మంది కూడా పింక్ కలర్లోనే వచ్చేసారు ఇక్కడికి. అలాగే ముగ్గు కూడా పింక్ కలర్ తోటి సెంటర్ చేసి చాలా బాగా వేశారు. ఇక్కడ వాసవి వనిత లెజెండ్స్ గ్రూప్ తరపున అయితే ఇక్కడ ఈ ముగ్గు వేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒక్కసారి కానీ గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి ఇక్కడ ఈ సంక్రాంతి ఈవెంట్కి అయితే వచ్చేయడం జరిగింది. ఇక్కడైతే ఈ ముగ్గుల ప్రోగ్రాంలో ఈ ముగ్గును కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ సంతోషం అంతా కూడా ఈ ముగ్గులో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అనేవి ఈ ఈవెంట్లో జరుగుతూ ఉన్నాయని చెప్పాను కదా. ఈ ఈవెంట్లో ఈ ముగ్గుల ప్రోగ్రాం కూడా ఒక ఈవెంట్ అనమాట. మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకా గోమాతను పూజించుకోవడం, అమ్మవారిని పూజించుకోవడం, ఇంకా గోదాదేవిని పూజించుకోవడం, గోమాతని పూజించుకోవడం, గాలిపటాలు ఎగరవేయడం, ఇంకా పిండి వంటలు, అరిసెలు చేసుకోవడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు అనేవి, గంగరెద్దులు, హరిదాసులు, ఇలా చాలా కార్యక్రమాలు అనేవి
ఈ ఈవెంట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఈ ముగ్గుల కార్యక్రమం దగ్గర అయితే ఉన్నాము. ప్రతి ఒక్క దానికి కూడా కొంతమందిని డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అని చెప్పి డివైడ్ అయి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి అయితే డివైడ్ అయి ఉన్నారు. అదేవిధంగా మనం ఇందాక దోశల పోసే మహిళలను అయితే చూస్తున్నాం కదా, ఇక్కడైతే మనం ముగ్గు వేసే మహిళల గ్రూప్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాము. మీ ముగ్గులు వేసే మహిళలందరూ కూడా ఒక సైడ్కి వచ్చేస్తే నేను మీ దగ్గరికి వచ్చేసేస్తాను. సో చూసారు కదండి, సంక్రాంతి పండుగనంతా కూడా మనకి ముగ్గులు అయితే చూపించేశారు. మీరు ఒక్కసారి ముగ్గుని కనుక గమనించినట్లయితే మీరు అక్కడి నుంచి ఒకసారి చూడండి, అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా డ్రమ్ములు, సన్నాయిలు కనిపిస్తున్నాయి కదా, మంగళ వాయిద్యాలు అంటారు వాటిని. అవి హరిదాస్కి సంబంధించినవి అనమాట. తర్వాత అక్కడి నుంచి నేరుగా వస్తే ఇక్కడికి గాలిపటాలు, చిన్నపిల్లలకి గాలిపటాలు అంటే చాలా ఇష్టం కదా, ఎంత దూరం ఎగురుతుంది, నాది ఫస్ట్ అని చెప్పి చిన్నప్పుడు అయితే మనం చాలా ఆడుకున్నాం కదా. ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, గాలిపటాలు ఎగురుతూనే ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే గుమ్మడికాయకి సంక్రాంతికి చాలా అనుబంధం ఉంది. మనం ముగ్గుల్లో చూసుకున్నట్లయితే ఎన్నో చోట్ల మనకి గుమ్మడికాయ అనేది వేస్తూ ఉంటారు. అసలు ఆ గుమ్మడికాయని ఎందుకు వాడతారు, ముగ్గుల్లో ఎందుకు వేస్తారు అన్న విషయాలు కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే భోగికి సంబంధించిన ఒక సింబల్ వేస్తున్నారు, కట్లు పెట్టున్నారు, కట్ల మీద మంట ఉంది, మంటకి సంబంధించి దాని మీద పొంగలి పెట్టున్నారు. ఆ పొంగలి కూడా పొంగుతుంది అనమాట వాళ్ళ ఆనందంలాగా. సో ఇక్కడ చూసినట్లయితే గంగిరెద్దులు అనమాట. సంక్రాంతి అంటేనే గంగిరెద్దులకి ఒక స్పెషల్ స్థానం ఉందని మనం చెప్పుకోవచ్చు. గంగిరెద్దులు వస్తూ ఉంటాయి. గంగిరెద్దులకి కూడా మన మహిళలందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గంగిరెద్దులకి ఆహారం పెట్టడం, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, బియ్యం ఇవ్వడం, ఇలా ఎన్నో రకాలైన వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆకలిని తీరుస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే సూర్యుడు ఉన్నారు. మకర సంక్రాంతి అంటాం కదండి, అదేవిధంగా మకర సంక్రాంతికి గుర్తు సూర్యుడు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రథం ముగ్గు, ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద రథం ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ పెద్ద పెద్ద రథాలను కూడా మనకి ఈ ముగ్గులో మనకి ఇంక్లూడ్ చేసేసి ఈ పార్ట్స్లో కూడా ఈ రథాన్ని ఒక పార్ట్ చేసేసారు. అదేవిధంగా మనకి అక్కడ చూసుకున్నట్లయితే అరిటాకుల చెరుకు గడలు అనమాట. సారీ, నన్ను కొట్టేస్తారు తప్పు చెబితే. సో అవి చెరుకు గడలు అనమాట. ఈ చెరుకు గడల అంటే శుభంగా వాడడానికి ఈ చెరుకు గడలను అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇది అదేవిధంగా తాటాకులతోటి భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటలతో చలినంతా కూడా పారదోలేసి మనకి తర్వాత సంక్రాంతిలోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో పిండి వంటలతోటి దేవుడికి నైవేద్యాలు పెట్టుకొని, అదేవిధంగా పెద్దలకి పెట్టుకొని, సంక్రాంతి రోజు ఎక్కువ వంటలు చేసుకొని పిల్లలతోటి పెద్దలతోటి ఎంతో సంతోషంగా గడిపే రోజు అనమాట సంక్రాంతి రోజు అంటే. తర్వాత మనకి వచ్చేసే రోజు ఏంటంటే కనుమ రోజు. ఆ కనుమ రోజు పశువుల్ని, పాడి పంటల్ని కూడా పూజించుకొని ఎంతో సంతోషాలతో సంబరాలతోటి మనకి ప్రతి ఒక్క రోజును కూడా, అంటే ఈ నెలంతా కూడా మనకి ఒక్క రోజే కాదు, ఈ సంక్రాంతి నెలంతా కూడా మనకి సంక్రాంతి నెల అనే చెప్పుకోవచ్చు. అసలే ఈ సంక్రాంతి అనేది ఏ నెలలో వస్తుంది చెప్పండి చూద్దాం. జనవరి నెలలో వస్తుంది, ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం అంటే పండగ నెల అనమాట. మార్గశిర మాసంలో కూడా మనకి ఈ పండగ ఆనవాళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనతో ఇంత అందమైన ముగ్గుకి కారణమైన వాళ్ళు, ఇంత అందమైన ముగ్గు వేసిన వాళ్ళు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము అసలు ఈ సంక్రాంతికి సంబంధించిన విశేషాలు. ఇక్కడ మనం ఒకసారి డీటెయిల్గా చూసినట్లయితే ఈ సంక్రాంతి విషయాలన్నీ కూడా ఈ ముగ్గులో ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతి విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? శ్రీవాణి. మేడం ఇక్కడ చూడడానికి అయితే చాలా అందమైన ముగ్గు, అందులో చాలా పెద్ద ముగ్గు అయితే వేస్తున్నారు. ఇక్కడ కానీ ముగ్గులకు పోటీలు పెట్టుంటే మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిండేదేమో. ఓకే చాలా మంది కష్ట ఫలితం అనమాట ఈ ముగ్గు అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. అసలు ఈ ముగ్గు విశిష్టత గురించి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ ముగ్గు విశిష్టత ఏంటి? ఈ సంక్రాంతికి ఈ ముగ్గుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? జై గురుభ్యో నమః. దేంతో వేస్తారు అంటే బియ్యం పిండి, గుల్ల సున్నం కలిపి వేస్తారు. ఆ గుల్ల సున్నము బియ్యం పిండి కలిపినప్పుడు ఇన్సెట్స్ అంతా లోపలికి రాకుండా, అదిగాక ఆవు పేడతో కలిపిన కసువు కళ్ళాబు చల్లి దాంట్లో ఈ ముగ్గుతో వేస్తారు కాబట్టి సూక్ష్మ క్రిములు అనేవి లోపలికి రాకుండా ఉండడానికి ముగ్గు అనే సాంప్రదాయం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పుడు ఈ ముగ్గు వేస్తున్నారు కదా, దీంట్లో సంక్రాంతికి సంబంధించిన ఎన్నో విషయాలు అనేవి ఇందులో తెలియజేస్తున్నారు. అందులో గుమ్మడికాయని ఎందుకు వేస్తారు మెయిన్గా సంక్రాంతి అప్పుడు? గుమ్మడికాయని దానం ఇస్తారు. సంక్రాంతి రోజు పితృదేవతలకి తర్పణం వదులుతారు. ఆ తర్పణం వదిలిన సందర్భంగా పంతులు గారికి దానం ఇస్తారు. అందుకని గుమ్మడికాయకి చాలా విశిష్టత ఉంటుంది సంక్రాంతిలో. మామూలుగా పండగ అంటే కూడా తింటారు. పండగ అంటే 3 రోజులు ఉంటుంది కదా మేడం. కనుమ, భోగి ఉంటుంది, సంక్రాంతి ఉంది, కనుమ ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఈ గుమ్మడికాయ అనేది ఎప్పుడు ఇంటి ముందు ముగ్గుగా వేస్తారు? సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయని ముగ్గుగా తీర్చిదిద్దుతారు. ఆ రోజు సంక్రాంతి అనే ఆనందాన్ని ముగ్గులో కూడా చూసుకొని ఆనందిస్తాము. ఈ గుమ్మడికాయ తోటి ఎలాంటి వంటకాలు అనేవి చేస్తూ ఉంటారు? ఆ రోజు ఒక తాలింపు చేస్తాము, తీయకూర చేస్తాము, హల్వా లాగా చేస్తాము. అది అందరం తినాలి. తింటే అదే పాటల్లో అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి కదా, అప్పలం దప్పలం అని చెప్పనని. దాంట్లో అప్పలం ఏది, దప్పలం ఏది? అది అప్పలం వచ్చి గుమ్మడికాయతో చేసింది అప్పలం అంటారు. దప్పనం అంటే గుమ్మడికాయతో చేసిన పిండి వంటలు. ఆ రోజు అది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని గుమ్మడికాయ యొక్క విశిష్టత సంక్రాంతిలో చాలా ముఖ్యమైనది. అంటే గుమ్మడికాయ అంటే ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది కాబట్టి ఆ రోజు దాన్ని తింటే ఆరోగ్యానికి కూడా మంచిదన్న ఉద్దేశంతో పెద్దలు గుమ్మడికాయని కూడా సంక్రాంతిలో ఒక భాగం చేయడం జరిగింది. అవునండి, సంక్రాంతిలో ఒక భాగంగా చేశారు. ఓకే, ఇక్కడ మనతో చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకుందాము. మేడం, సంక్రాంతి రోజు మీరు ఏ రకాల వంటలు చేస్తారు? ఎలాంటి ముగ్గులు వేస్తూ ఉంటారు? మురుకులు, పప్పు చెక్కలు, పాలకాయలు, అరిసెలు, లడ్లు, కజ్జికాయలు, ఇలా చాలా రకాలు చేస్తాం. ఇదివరకు సంక్రాంతి ఏ విధంగా జరుపుకునేవారు? అంటే ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మను పెట్టి బాగా చేసుకుంటాం. గొబ్బెమ్మలు ఏ రోజున పెడతారు? అంటే 3 రోజులు పెడతారా, లేకపోతే ఒక పండగ రోజునే, సంక్రాంతి పండగ రోజునే పెడతారా? మామూలుగా ధనుర్మాసం మొదలైన కాడ నుంచి పెడతాము. లాస్ట్ కనుమ పండగ రోజు పెట్టేసి సముద్రానికి తీసుకొని వెళ్ళి కలుపుతాం. ఓకే, అంటే అన్ని రోజులకి పెట్టినవి అంటే ఒక చోట చేర్చి పెడతారా, లేకపోతే ఆ రోజు పెట్టింది మాత్రమే తీసుకెళ్ళి కలుపుతారా? అన్ని రోజులు కలిపి. అన్ని రోజులు అంటే తీసి పక్కన పెట్టుకొని ఆ మొత్తాన్ని కూడా ఒక రోజు తీసుకెళ్ళి జల్దీ కలుపుతారు. ఓకే, ఇంకా ముగ్గుని చుక్కలు విడివిడిగా పెట్టి వేస్తాము. ముగ్గుని అది వేసేటప్పుడు అన్నింటినీ కలిపి వేస్తూ ఉంటాము. ముగ్గు యొక్క విశిష్టత కూడా అలా అందరం కలిసిమెలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కూడా ఆ ముగ్గులో వస్తుంది. ఓకే మేడం, చాలా మంచి విషయం చెప్పారు. చూసారు అంటే ముగ్గుని ఎన్ని చుక్కలైతే పెట్టి ఆ ముగ్గుని, ఆ గీతల్ని కలుపుకుంటూ వెళ్తూ ఉంటారో, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ అంటే మనం చుక్కల్లాగా ఉంటాము, ప్రతి ఒక్కరు కూడా ఆ చుక్కలు కలిసిపోయి ఒక అందమైన ముగ్గు ఏ విధంగా అయితే తయారవుతుందో అదేవిధంగా అందరూ ఐకమత్యంగా ఉంటే అంతే అందంగా ఉంటుంది అని చెప్పడానికి అయితే మన పూర్వీకులు ఈ ముగ్గుని అనేది కనిపెట్టడం జరిగింది. సో ఇంకా మనతో ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? సుధారాణి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు? అదే వాళ్ళు మేడం కాదు ఇవ్వాలి బ్రో, ముందుకు రమ్మను కదలాలి మీరు. కింద ఒక అప్పచ్చి పైన ఒక అప్పచ్చి, కింద ఒక అప్పచ్చి పైన ఒక అప్పచ్చి. చెప్పండి, మా పాడదామా? ఇంకాపండి.
ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మా సిఎండి న్యూస్ ప్రేక్షకులకి, అలాగే చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి న్యూ ఇయర్ అనేది వచ్చింది కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్లో మంచి మంచి విజయాల్ని సాధించాలని, అదేవిధంగా సంక్రాంతికి కూడా ప్రతి ఒక్కరూ బాగా జరుపుకొని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎంతో మంచిగా ఉండాలని చెప్పనని మా సిఎండి న్యూస్ టీం నుంచి కోరుకుంటూ ఉన్నాము. కెమెరామెన్ వేణుతోటి కామాక్షి, తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ నుంచి. కావలి ప్రజల స్వాప్నికుడు, కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు, తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా విజయం సాధించి భారతావని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావలిని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు తిరువిధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా.